నిన్న మేడ్చల్ గౌడవెల్లి రైల్వే ట్రాక్ పైన ఒక దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. అండ్ ప్రెజెంట్ ఏంటంటే ఆ దారుణమైన సంఘటన ఏంటి అనేది ఒకసారి మనం కానీ చూసుకుంటే కృష్ణ ట్రాక్ మీద పనిచేస్తూ ఉన్నారు. 2014 నుంచి ఆయన ట్రాక్ చెకింగ్ చేసే పర్సన్గా అక్కడే పనిచేస్తూ ఉన్నారంట. అయితే నేను సండే కావడంతో ఏంటంటే భార్య ఇద్దరు పిల్లలతోని ఆ ట్రాక్ దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. అండ్ ఆ భార్య ఏంటంటే టిఫిన్ తీసుకురావడానికి రోడ్డు మీదకి వెళ్ళడం జరిగింది. అండ్ ఆ పిల్లలు ఇద్దరు కూడా ట్రాక్ మీద ఆడుకుంటూ ఉన్నారు. అయితే నాందేడు ఎక్స్ప్రెస్ ఏదైతే వస్తూ ఉందో ఈ ఎక్స్ప్రెస్ వస్తున్నప్పుడు ఏంటంటే ఆ సౌండ్ వినపడకపోవడమా లేకపోతే ఆయన తన పనుల్లో ఉండి పిల్లల్ని పట్టించుకోకుండా ఉన్న సిచ్యువేషన్ అనమాట. పిల్లలు అసలు ఏం చేస్తున్నారు, ఆడుకుంటున్నారు లేకపోతే ఎక్కడున్నారు అనేది ఆయన పనుల్లో బిజీ అయ్యి చూసుకోలేదన్నమాట. ఇదే టైంలోనే అదే ట్రాక్ మీద నాందేడు ఎక్స్ప్రెస్ రావడం జరిగింది. అయితే వాళ్ళు ఏంటంటే వెంటనే ఇతను పక్కన ఎక్స్ప్రెస్ రావడం చూసి పిల్లల్ని కాపాడే ప్రయత్నం చేద్దామని చెప్పి ఆ ట్రాక్ మీద ఆయన పరిగెట్టి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఇంతలోనే ఎక్స్ప్రెస్ ఫాస్ట్గా రావడంతో ఇద్దరు పిల్లలు అలాగే కృష్ణ ఎవరైతే ఉన్నారో తండ్రి ముగ్గురిని కూడా కొట్టడం జరిగింది. అండ్ ముగ్గురు కూడా అక్కడికక్కడే స్పాట్గా చనిపోయారు. అండ్ పిల్లలు ఇద్దరు కూడా ఏంటంటే ఒకరికి 11 years ఒకరు 5 years అని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ప్రెసెంట్ ఏంటంటే ఇక్కడ గాంధీ దగ్గర పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. అండ్ వాళ్ళ వైఫ్ కూడా ఏంటంటే అన్కాన్షియస్లో లేరు. నిన్న ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేశారని చెప్తున్నారు. ప్రజెంట్ ఆమె పరిస్థితి కూడా పర్వాలేదు అని కూడా ఇక్కడ కొంతమంది బంధుమిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ కృష్ణతో వర్క్ చేసే కృష్ణ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు. అండ్ వాళ్ళతో కూడా మాట్లాడి అసలు నిజానికి ఆ ఎక్స్ప్రెస్ అది వస్తున్నప్పుడు నిజంగానే ఇండికేటర్ ఏమైనా ఇచ్చారా లేదా, అండ్ ఆ సమయంలోనే అతను ఒక్కడే ట్రాక్ మీద ఉన్నారా, ఆయనతో పాటు చాలామంది అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళెవరు కూడా ట్రైన్ వస్తున్నారు రాకని కానీ లేకపోతే పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు అనేది కూడా చూసారా చూడలేదు దాని విషయాలు అయితే తెలుసుకుందాం. అసలు కృష్ణ ఎప్పటి నుంచి 2014 నుంచి వర్క్ చేస్తున్నారు అన్నారు కదా, మీరు ఏమవుతారు కృష్ణకి? నేను బామ్మర్దిని అయితే. ఓకే. అసలు కృష్ణ ఎప్పుడు మీకు తెలిసింది ఇలాగ చనిపోయినట్టు? నిన్న ఈవినింగ్ 6 o'clock టైంలో తెలిసింది. 4:30కి అట్లా అయిందంట మాకు. కాకపోతే మాకు 6 తర్వాత అట్లా తెలిసింది. 6 తర్వాత తెలిసింది. ఓకే. అండ్ ఆ ట్రాక్ మీద ఎవరు లేరా, కృష్ణ ఒక్కలే ఉన్నారా? తను అక్కడ పని చేస్తుండు, పిల్లలు పక్కనే ఉన్నారు. తన కోసం అని చెప్పి పిల్లల దగ్గరికి పోయేసరికి ఒక పాప ట్రైన్ వచ్చే టైంకి అడ్డం పోయిందని తెలిసింది. ఆ పాపను చూసి ఇంకో పాప ఆయన పిల్లల్ని కాపాడడానికి వచ్చేసరికి ముగ్గురు ఎట్ ఏ టైం చనిపోయారని చెప్పి తెలిసింది మాకు. ఓకే. సో ఒక పాపను కాపాడిపోయి ఇంకో పాప వెళ్ళింది, వీళ్ళిద్దరిని పాప ఆడుతుంది, మా అక్క ఉన్నదని చెప్పి ఆమెను చూసుకుంటా చిన్న ఆమె పోయింది పెద్ద ఆమె కోసం. ఇద్దరు సడన్గా ట్రైన్ వచ్చే టైంకి ఆయన చూసి పిల్లల్ని కాపాడదామని పోయిండు. కాకపోతే అప్పటికే టైం దగ్గరికి వచ్చేసింది సడన్గా అట్లా. అండ్ బామ్మర్ది అంటున్నారు కదా, వాళ్ళ వైఫ్ మీకు సిస్టరే కదా? అంటే చుట్టం మాకు. చుట్టం అవుతారు. ఓకే. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడుంది ఆవిడ? తను ఇంట్లోనే ఉంది. నిన్న ఈవినింగ్ నుంచి అసలు ఏం కనిపించలే. తను కూడా పర్లేదు బాగానే ఉంది కానీ ఇంట్లోనే ఉంది తను. ఓకే. మీరు ఏమవుతారు కృష్ణ గారికి? తమ్ముడిని. సొంత తమ్ముడా? పెద్దనాన్న కొడుకు. పెద్దనాన్న కొడుకు. ఓకే. సో ఇంతకు ముందు అంటే నార్మల్గా ఇన్సిడెంట్ తర్వాత మీరు కృష్ణ గారిని ఎప్పుడు చూసారు? గత ఇన్ని ఇయర్స్ నుంచి? 3 days బ్యాక్ చూసాం. 3 days బ్యాక్ చూసారు. పెద్ద కూతురిది బర్త్డే ఉండే, బర్త్డేకి రాలేదు, కలిసాం అంతే. కలిసారు. ఓకే. ఓకే. సో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళడం జరిగింది. అండ్ బాడీని ఎవరు తీసుకొచ్చారు ఏంటి అసలు? ఇక్కడ పోస్ట్ మార్టం వీళ్ళు పోలీసులు వస్తారు కదా, రైల్వే పోలీసు వాళ్ళే మొత్తం పంచనామా చేసి బాడీ ఇక్కడ తీసుకొచ్చారు. మీకు ఈవినింగ్ తెలిసిందా? అయినాక యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక 30 to 40 minutes తెలిసింది. ఓకే. సో వాళ్ళ వైఫ్ని చూసారా? ఇద్దరు పాపలు, హస్బెండ్ చనిపోయినప్పుడు ఎలా ఉంటుందండి? ఆమె స్పృహలో లేదు, ఇక అంతే, ఇక ఉండాలి, అంతే, తప్పదు. ఒక పాప ట్రైన్కి ఎదురెళ్ళడం కూడా జరిగింది. అండ్ ఆడుకుంటూ ట్రైన్కి ఎదురెళ్తుంటే వెంటనే చెల్లి వెళ్ళిపోతుందని చెప్పి కాపాడడానికి వెనకనే ఇంకొక పాప, పెద్ద పాప ఎవరైతే ఉన్నారో తను కూడా చెల్లి వెళ్ళిపోతుందని వెనక వెళ్ళడం జరిగింది. ఈ ఇద్దరు పిల్లలు కూడా అసలు ట్రైన్కి ఎదురుగా వెళ్తున్నారు అని చెప్పి తండ్రి కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఇంకొంతమంది అయితే ఉన్నారు, మాట్లాడదాం. మీరేమవుతారండి? బంధువు అవుతాడండి. మా రైల్వే డ్యూటీలో వర్క్ చేస్తూ బంధువు అవుతాడు. రోజు మాతోటే ఉండేవాడు, అంటే మా ఇంటి దగ్గరనే ఉంటాడు. అలా సొంతం తూప్రాన్ మండల్, మెదక్ డిస్టిక్ అయినా మేడ్చల్లో చాలా రోజుల నుంచి, దాదాపు 2013 నుంచి జాబ్ ఎక్కడి నుంచి మా దగ్గరనే ఉంటున్నాడు. సొంత దగ్గర మా తమ్ముళ్ళు వాళ్ళంతా ఒక దగ్గర జాబ్ చేస్తారు. ఆ విధంగా జరిగిపోయింది. అతనితో పాటు ఇంకెవరు లేరా అండి ఆ రోజు తోడుగా వర్క్ చేయడానికి? సండే అవ్వడం వల్ల లేదండి. యాక్చువల్గా ఈయన కీమెన్ అంటే ట్రాక్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఉంటుంది. ఆ ట్రాక్ ఇన్స్పెక్షన్ అంటే దాదాపు అక్కడ 6 kilometers తిరగవలసి వస్తుంటుంది. తిరిగే మధ్యలో సండే నాడు అందరూ రెస్ట్లో ఉంటారు, అంటే వాళ్ళకి వీక్లీ ఆఫ్. ఈయనకు మంగళవారం వీక్లీ ఆఫ్. ఈ మంగళవారం వీక్లీ ఆఫ్ తోటి ఈయన జాబ్ చేసుకుంటుండు. నేను సండే కావడంతో పిల్లలు మధ్యాహ్నం టిఫిన్ తీసుకొని వచ్చారు. ఈయన అక్కడ వర్క్ చేస్తుండు. వస్తూ ఉంటే ఆమె వెనుక వస్తుంది, వీళ్ళు పిల్లలు ముందు వచ్చారు. నాన్నని చూసే వరకల్లా ఒకటేసారిగా నాన్న అని చెప్పి చిన్న పాప అల్లారు ముద్దుగా చూసుకుంటాడు తండ్రి. ఆమె ముందుకి అంటే ట్రాక్లో దిగింది, తండ్రి దగ్గర కురుకుతుంటే వెనక పెద్ద పాప ఉరికి వస్తుంది. ఆమె
తీసుకోవడానికి. ఆల్రెడీ అక్కడ నుంచి ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ చూసి ఇంకా పరిగెత్తింది. ఈయన చూసి వెళ్ళి చిన్న పాపను పట్టుకున్నాడు. పట్టుకొని సైడ్కి ఇలా పడైపోయేలోపే ట్రైన్ వచ్చి కొట్టింది. ముగ్గురిని ఒకటేసారి కొట్టేసింది. అంటే అటు సైడ్ ట్రైన్ వస్తుందా, ఆయన ఏదైతే కాపాడాలి నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్ వచ్చేసి రాయలసీమ ఎక్స్ప్రెస్. అది కామారెడ్డి వెళ్ళిందంటే డైరెక్ట్ సికింద్రాబాద్ని ఆగుతుంది. మినిమం 120, 110 స్పీడ్ తోటి వెళ్తుంది. అది అక్కడ నాన్ స్టాప్. అది అక్కడ మేడ్చల్ కానీ ఎక్కడ నాన్ స్టాప్ లేదు. అది ఇప్పుడు నార్మల్గా మనకి ట్రాక్ మీద ఎవరైనా ఉన్నారంటే ఇండికేట్స్ ఇస్తూ ఉంటారు కదా నార్మల్గా. అంటే దానికి బిఫోర్ ½ కిలోమీటర్ ముందు ఒక కర్వ్ ఉంది. అక్కడ ట్రైన్ కర్వ్ ఉంది. దగ్గర అంటే ఆ స్పీడ్ తోటి ఆ కర్వ్ కనిపించదు. దగ్గరకు వచ్చేస్తే ట్రైన్ దగ్గరలో ఉంది కర్వ్. మేడ్చల్ నుంచి చేయలేరు. అది కంట్రోల్ కాలేని పరిస్థితి ట్రైన్ గిట్లా. అందుకే ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ వైఫ్ ఇంటి దగ్గర తీసుకున్నాము. ఆమె అన్కాన్షియస్లో ఉంది. అసలు ఆమె తల్లి అంటే కళ్ళ ముందట తల్లి, 2 పిల్లలు, భర్త అంటే చిన్న పాప అయితే మరీ కొట్టుకుంది. ఒక 5-10 నిమిషాలు తీసుకొచ్చి ప్లాట్ఫామ్ మీద వేసుకొని చేయిలో పట్టుకుని ఆమె కొట్టుకుంది. ఆమె చేయిలనే ప్రాణం పోయింది. అన్నీ కొంచెం డిప్రెషన్లో ఉంది, అన్కాన్షియస్లో ఉంది. హాస్పిటల్ చూపిస్తున్నాం. ఇప్పుడు పోస్ట్ మార్టం తర్వాత తీసుకెళ్ళి అన్ని ధన సంస్కారాలు చేస్తాం. సొంతూరు తీసుకెళ్తాం. రైల్వే ఆఫీసర్స్ అంత రైల్వే ఆఫీసర్స్ వచ్చారు. పోలీస్ సిబ్బంది వచ్చింది, జీఆర్పీ వచ్చింది, సిఆర్పిఎఫ్ వచ్చింది. ఆధారం డెఫినెట్గా చూస్తారు. ఆమెకు ఉద్యోగపరంగా చూస్తారు. ప్లస్ ఆమెకు గ్రాడ్యుయేట్స్ ఏమేమి రావాలో సెటిల్మెంట్స్ అంతా టోటల్గా చూస్తారు. అలా స్టాఫ్ గిట్లా మనిషికి ఇంత తోచిన సాయం చేసి ఆ ఫ్యామిలీని అంటే జరిగిన నష్టం దాన్ని పూడ్చలేక ఆర్థికంగా ఆదుకుందామని చెప్పి వాళ్ళ స్టాఫ్ అంతా డివిజన్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కొద్ది సాయం చేసి ఫ్యామిలీకి అండగా నిలబడతా ఉన్నారు ఈరోజు. సో ఇదండి వాళ్ళ బంధువుల మాటలు అయితే విన్నాం కదా. గత 2014 నుంచి అయితే ఆయన అక్కడే కీ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారంట. అంటే ట్రాక్స్ అవన్నీ కూడా సర్చ్ చేస్తూ ఉంటారంట. అసలు ట్రాక్స్ ఏమైనా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి కూడా ఇదే వర్క్లోని 2014 నుంచి కూడా ఆయన ఉండడం జరిగింది. అయితే నిన్న సండే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సండే కావడంతో పిల్లలు వెంటనే నాన్నని చూద్దాము అని చెప్పి వాళ్ళు ఏంటంటే నాన్నని ఎదురుగా చూడగానే అటు అసలు ట్రైన్ వస్తుందా లేదా అని కూడా చూసుకోకుండా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి అన్న ఒక ఇంటెన్షన్తోనే ఇద్దరు కూడా పరిగెట్టడం జరిగింది. అయితే వెంటనే అటు ట్రైన్ రావడం అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ట్రైన్ ఏదైనా సరే ఒక దూరంలోని మనుషులున్నా సరే ఇండికేట్ ఇస్తూ ఉంటుంది. అక్కడి నుంచి లేవమని కానీ లేకపోతే ఏంటని చెప్పి ఇండికేట్ ఇస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇవ్వలేని సిచ్యువేషన్. ఎందుకంటే కర్వ్ ఏదైతే ఉందో అంటే ఏదైతే ప్లాట్ఫామ్ మీద ఈ దారుణమైన సంఘటన చోటు చేసుకుందో అక్కడ ఏంటంటే ఈ కర్వ్ ఉండడం వల్ల దూరంలో అసలు తర్వాత ఏం ఉండబోతుంది ఏంటి అనేది కూడా వెంటనే చూసుకోలేదంటే. అండ్ ఆ ట్రైన్ కూడా 100 to 120 స్పీడ్లోని వెళ్ళడం జరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. సో అదే స్పీడ్లో రావడం వల్ల ఆ కర్వ్ వల్ల ఏంటంటే అసలు ఎదురుగా చిన్నపిల్లలు ఉన్నారు లేకపోతే ట్రాక్ మీద ఒకరు ఉన్నారు అనే విషయాన్ని గ్రహించుకోలేకపోయారు. అందుకని ఎటువంటి ఎమర్జెన్సీ లైట్స్ కానీ లేకపోతే ఏది కూడా వేయలేని సిచ్యువేషన్ అనమాట. సో వెంటనే ఆ పిల్లల్ని కాపాడదామని ఆ తండ్రి కూడా వెళ్ళేసరికి ముగ్గురు స్పాట్లో చనిపోయారు. అండ్ మనం తల్లి కూడా వెంటనే ఆ చిన్నపిల్ల కూడా ఒక 5 to 10 minutes ప్రాణంతోనే ఉంది, కొట్టుమిట్టలాడింది అని కూడా వాళ్ళ మాటల్లో విన్నాము. ఆ తల్లి ఆ చిన్న కూతుర్ని ఒడిలో కూర్చోబెట్టుకొని చాలా వరకు అరిచింది, కాపాడమని అరిచిందని కూడా మనం వీడియోస్లో కూడా చూసామన్నమాట. సో ఏది ఏమైనా దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి. ఒకే కుటుంబంలోని అటు భర్త ఇటు 2 చిన్నపిల్లలు ఆమె కళ్ళే ఎదురుగానే చనిపోయిన పరిస్థితి మనం చూసాము. సో ఏంటంటే ఇది రైల్వే శాఖ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు వర్క్ చేసిన వాళ్ళు అలాగే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆర్థికంగా ఆమెకి హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ పోయిన ప్రాణాలను తీసుకురాలేము కాబట్టి ఆర్థికంగా ఆమెకి ఉద్యోగాన్ని కూడా కల్పిస్తాము, భర్త ఉద్యోగం ఏదైతే ఉందో అది కల్పిస్తాము, అలాగే ఆర్థికంగా కూడా వాళ్ళకి సాయం చేస్తామని అయితే వీళ్ళ మాటల్లో వింటున్నాము. సో ఏదైనా సరే ట్రాక్ మీద పిల్లలు వస్తున్నారు అంటే మనం ఏదైనా రైల్వే స్టేషన్లో గతంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా వరకు చూసాం. ఈ ట్రాక్ మీద అంటే ట్రాక్ క్రాస్ చేయడం కానీ అంటే ఈ ప్లాట్ఫామ్ నుంచి అవతల ప్లాట్ఫామ్కి క్రాస్ చేయడం కానీ లేకపోతే ఇట్లా ఆడుకుంటూ ఉంటారు కాబట్టి సో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనకి ఏంటంటే ప్లాట్ఫామ్ మీద ఎవరైనా వచ్చేటప్పుడు ఎవరైనా దగ్గరలో వాళ్ళు చూసినా సరే వెంటనే వాళ్ళకి సురక్షితంగా బయటికి పంపించాలి. అండ్ పిల్లల్ని కూడా ఏంటంటే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మన పక్క నుంచి చూసుకోవాలి. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఏర్పడితే మనకు తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. కెమెరామెన్ కృష్ణతో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.